టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? తనే పాపం చేసిందని. ఇంతకంటే ఏం జరగాలి శ్యామలా గారు? గుడికి సేవకురాలిగా చేయాలనుకున్న భవానీ మెడలో తాళి పడడమే మహాపాపం. ఆ పాపం ఊరికే వదులుతుందా? ఊరిని వల్లకాడు చేయదు. అయ్యో, రాబోయే అనర్థాలు ఎలా ఉంటాయో మొట్టమొదట మీ ఇంట్లోనే చూపించాయి. లేదంటే రాత్రికి రాత్రే పచ్చని తులసమ్మ ఇలా ఎండిపోవడమేంటి? అన్నయ్య, నువ్వు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ తులసి చెట్టును కాల్చేయడం చాలా బాగా పనిచేసింది. భవానీని బంతాట ఆడుకుంటున్నారు. అది కాదమ్మా, నా బిడ్డకి అసలు ఆ తాళెలా వచ్చిందో కూడా తెలీదు. చాలే ఆపండి శ్యామల గారు. మెళ్ళో తాళి కడుతుంటే ఆ మాత్రం తెలియకుండా పోయిందా? నిజంగా నాకు తెలియదండి. అసలు నాకు స్పృహ కూడా లేదు. నిజం, నా మాట నమ్మండి. ఎందుకమ్మా అబద్ధాలు? ఇదే పని వేరెవరైనా చేసుంటే మీరు ఊరుకునేవాళ్ళా? ఏం సుబ్రహ్మణ్యం గారు, మీ బిడ్డ కాబట్టి ఏం మాట్లాడలేదు కదండి? చూసుకోండి, మొదటి అనర్థం మీ ఇంట్లోనే జరిగింది. పచ్చని చెట్టు ఎండిపోయిందంటే ఆ ఇల్లు శ్మశానంగా మారబోతుందని అర్థం. అన్నీ తెలిసిన మీకు చెప్పేదేముంది? పదక్క, వెళ్దాం. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తేనే ఇంత చేశారు. ఇప్పుడు ఊరందరికీ తెలిస్తే ఇంకేం చేస్తారో. శ్యామల, ఆ తాళి ఇంకా మెడలో ఉంచుకుని ఊరు వాడ అందరి చేత ఇంకా మాటలు పడే పరిస్థితి తీసుకురావద్దు. వెంటనే దాన్ని తీసేయమని చెప్పు. నాన్నా, నాతో మాట్లాడాలి అంటే ముందా తాళి తన మెడలోంచి తీసేయాలి. అమ్మా భవానీ, ఈ అమ్మ మాట విను తల్లి. ఆ తాళి తీసేయమ్మా. ఈ దారుణం తప్పిపోతుందమ్మా. అమ్మా, నువ్వు కూడా అలాగే అంటావేంటమ్మా? ఏయ్, వచ్చిన నలుగురు నాన్న మాటలు అన్నారు, సరిపోలేదా? ఇంకా ఎన్ని తిట్లు తినాలి? అసలు నువ్వు ముందు దాన్ని తీస్తావా తీయవా? తీయి, ఆగు. ఎవరు కట్టారో తెలియని తాళిని నీ మెడలో వేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్రమేయం లేకుండా నీ మెడలోకి వచ్చిన ఆ తాళి మీద నీకు ఎందుకంత మమకారం? ఇది తాళి మీద మమకారం కాదు నాన్న, నేను తప్పు చేయలేదు అన్న నమ్మకం. నా మెడలో తాళి ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ తాళి తీసేస్తే నేను తప్పు ఒప్పుకుని ఊరికి భయపడినట్టుంటుంది నాన్న. కానీ ఇది ఎలా నా మెళ్ళకొచ్చిందో, ఎవరు కట్టారో తెలియకుండా పోతుంది నాన్న. మీ కూతురు తప్పు చేయలేదనే విషయం అందరికీ తెలియాలంటే దీనికి కారణం తెలిసేంత వరకు ఇది నా మెడలోనే ఉండాలి నాన్న. అంటే అప్పటిదాకా దాన్ని మెళ్ళో వేసుకొని ఊరంతా ప్రదర్శిస్తావా? మన ఇంటి పరువు ఏం కావాలి? మన గురించి, మన పరువు మర్యాదల గురించి ఆలోచిస్తే తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? నాన్నా, తను చేసిన పనికి మనందరం తల దించుకుని ప్రాణాలు తీసుకోవలసిందే. అయ్యో నాన్న, అంత మాట అనకండి. సుబ్రహ్మణ్యం గారు, పంచాయతీ పెద్దలు మీ కుటుంబాన్ని మొత్తాన్ని గుడి దగ్గరికి రమ్మంటున్నారు.